హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక విషయం అయితే చెప్పాలి. ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ అయితే 4 days బ్యాక్ అయితే ఒక వీడియో పంపారు. ఆ వీడియో ఏంటంటే బర్త్డే వీడియో. నేనైతే జూనియర్ ఎన్టీఆర్ అయితే 20వ తేదీ బర్త్డే ఉంది కాబట్టి ఆ జూనియర్ ఎన్టీఆర్ సార్ అయితే ఒక వీడియో అయితే తీశాను. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీకైతే నచ్చుతుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేదైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ తీసి లైక్ కొట్టి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ మాకు ఎంత అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి. తర్వాత ఫ్రెండ్స్ మీకు ఎలాంటి నన్ను అడగండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలన్నా నన్ను అడగండి, చేసి పెడతాను. ఓకేనా? ముందుగా అయితే ఒక లైక్ అయితే కొట్టండి. లైక్ కొట్టిన తర్వాత డెమో చూడండి. డెమో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో వీడియో ఒకసారి అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా అయితే మీరైతే ప్రూవ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ప్రూవ్ చేసిన తర్వాత మాట్లాడదాం. ఓకేనా? ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా, వీడియో నచ్చింది అనుకుంటాను. డెఫినెట్గా అయితే నచ్చుతుంది, ఎందుకంటే బర్త్డే వీడియో కాబట్టి. ఫ్రెండ్స్ మీకు ఏంటంటే కాపీరైటింగ్ విషయాలు అయితే మీకు న్యూడ్లో అయితే పెట్టాను. మీకు ఫుల్ స్క్రీన్ కావాలంటే కింద మీకు టెలిగ్రామ్ ఛానల్, ఇంకోటి అయితే ఇన్స్టాగ్రామ్ అయితే ఛానల్ ఇచ్చాను. అక్కడ వెళ్ళి మీరు ఫుల్ స్క్రీన్ అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే ఎలా ఉందో సరే అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముందుగా మీరు అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీ దగ్గర అలర్ట్ మోషన్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో మీకు అయితే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఇచ్చాను. ఇక్కడ మీరు డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముందుగా అలర్ట్ మోషన్ ఓపెన్ తర్వాత ఇక్కడ మీకు ప్రాజెక్ట్స్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీకైతే 2 ప్రాజెక్టులు అయితే ఇచ్చాయి ఫ్రెండ్స్. అక్కడ ఒకటి బీట్ మార్క్, ఇంకోటి షేక్ ఎఫెక్ట్ ఫ్రెండ్స్. మీరు ముందుగా అయితే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు ఇంతవరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? 19 వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సాంగ్ వీడియో. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫాంట్ అనేది మీకు లింక్ ఇచ్చాను. ఇక్కడ మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఒకటి ఫ్రెండ్స్ మీ ఇక్కడ లిరికల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కింద ఉన్న టెక్స్ట్కి వెళ్ళి ఇక్కడ మీకు ఫాంట్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఏ ఫాంట్ అంటే ఇది డౌన్లోడ్ చేసుకున్నాను. మీకు ఈ ఫాంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఫాంట్ యాడ్ చేసిన తర్వాత పైన రైట్ మార్క్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇదంతా ఫ్రెండ్స్ సేమ్ అలాగే ఉంటుంది, కాకపోతే ఇది ఒక వెరైటీ ఫ్రెండ్స్. ఇదేంటంటే కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి ఓకేనా, యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీకు కాంటాక్ట్ డౌన్ ఉంది చూడండి, దాని అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ బీట్ మార్క్ వచ్చేసి 1.10 వరకు వచ్చేసి మీరు ఇక్కడ మీకు కీ లాక్ ఉంది కదా, ఓకే, దాని అయితే మీరు యాడ్ చేయండి. తర్వాత మీరు స్లోగా అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సారీ ఫ్రెండ్స్. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చేసి మీరు ఓకేనా యాడ్ చేసి ఈ బీట్ మార్క్ వచ్చేసి 1.25 ఇక్కడ వచ్చేసి మీరు 20 వరకు అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాగైతే వచ్చేది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చానంటే ఇలా కిందకి అయితే జరుపుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే. తర్వాత మీరు ఈ ఫాంట్ అయితే మీరు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? అన్నిటికీ ఇలా వేసుకున్న తర్వాత మీకైతే కొంచెం అయితే చూపిస్తాను, మీరైతే ఫాంట్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫాంట్ యాడ్ నేనైతే కొంచెం అయితే ఇచ్చాను, మీరు ఫుల్ వరకు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సారీ మధ్య అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. అంటే బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు 3 ఉంది కదా, ఇక్కడ ఈ లిరికల్ తీసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ తీసి
బ్యాక్ వచ్చేసిన తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఎలికలకి వచ్చి మీరు కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే వచ్చేది ఫ్రెండ్స్. ఓకేనా, దీనికి అలాగే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా అయితే మీకు ఫుల్ రెడ్ కావాలంటే వద్ద, లేకపోతే మీరు ఏం చేస్తారంటే కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ డిలీట్ చేయండి, లేకపోతే ఇవన్నీ ఆఫ్ చేసి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు క్లియర్గా అయితే వచ్చేది ఫ్రెండ్స్. ఇది ఒకటి మాత్రం పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత ఏనుకుతా ఎఫెక్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఇటైతే ఇచ్చాను, మీరైతే అన్నిటికీ ఇచ్చుకోండి దాన్ని ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఇంకోటి ఏమంటే మీకు ఈ షేక్ కావాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడున్న క్లిక్ చేసి ఇక్కడ మీకు కనొస్తుంది కదా బాణం, అలా మీరు జూమ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎంతవరకు జూమ్ చేస్తారంటే 1539 వరకు అయితే జరుపుకోండి. తర్వాత ఈ బీట్ మార్క్ వచ్చేసి మీరు ఇలా తీసి ఇక్కడ మీరు ఉంది కదా 60 సెకండ్స్ అయితే వచ్చి మీరు డ్యాన్స్ అంటే ఎవరికి అయితే జరుపుకోండి ఫ్రెండ్స్. ఎంతవరకు జరుపుతారంటే 635 వరకు అయితే జరుపుకోండి ఫ్రెండ్స్. మీకు ఇలా అయితే వచ్చారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా అయితే వచ్చేది. ఇది కూడా అదే చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు 6.26 సెకండ్ వరకు వచ్చేసి మీరు కింద ఉన్న ప్లస్ క్లిక్ చేసి మీడియాకి వెళ్ళి ఫోటో అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ బీట్ మార్క్ వచ్చేసాక మీరైతే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. జాస్తి ఉంటే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకో ఫోటో అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా 3 డాట్కి వెళ్ళి ఫుల్ కంపేర్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా అయితే వేరుకోండి ఫ్రెండ్స్. అన్నిటికీ మీరు ఫోటోలు అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఎఫెక్ట్ ఫోటోలో చూపించాను. ఓకేనా, ఫ్రెండ్స్ యాడ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ముందుగా బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ ఉంచండి. ఈ ఎఫెక్ట్ అయితే మీకు అక్కడైతే కూర్చోదు. దానికి మీరు ఏం చేయాలంటే ఈ ఎఫెక్ట్ అయితే కాపీ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడున్న కాపీ లేయర్ అయితే చేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ బీట్ మార్క్ వచ్చేసి మీరు 6.26 సెకండ్ వరకు ఇక్కడ వచ్చేసి మీరు కాపీ చేసినారే అది పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇది ముందు వరకు అయితే జరుపుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కావాల్సిందా ఇలా అయితే జరుపుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఏంటంటే కింద వరకు జరుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు కావాల్సిందా ఇప్పుడు ఈ ఫోటో యాడ్ చేసినట్టే ఈ ఫోటో ఇక్కడ కలర్ ఆప్షన్కి వెళ్ళి నేమ్ ఉంది కదా, నేమ్ క్లిక్ చేసి ఇప్పుడు ఆ ఫోటో యాడ్ చేసారో ఆ ఫోటో అయితే క్లిక్ చేసి పైన ప్లస్ సెకండ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే మీకే వచ్చేది ఫ్రెండ్స్. సేమ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మీరు కాపీ చేసారు కదా అలాగే పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. జాస్తి ఉంటే కట్ తీసుకుంటే ఫ్రెండ్స్. మీకు అలా మీకు లేకపోతే మీరు ఏం చేయాలంటే ముందుగా ఉంది కదా దీనైతే ఇలా అయితే జరుపుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇదైతే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత ఏం చేస్తారంటే కిందకి అయితే జరుపుకోండి. సేమ్ మళ్ళీ పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. కిందకి జరుపుకున్న తర్వాత జరుగుతా ఫ్రెండ్స్. ఇప్పుడు చూపించాను ఫ్రెండ్స్ ఫోటో ఎలా యాడ్ చేయాలో. అలా మీరు ఇక్కడ మీకు ఇమేజ్ ఉంది కదా ఆ ఇమేజ్ క్లిక్ చేసి కింద ఉన్న పక్కనున్న కలర్ఫుల్ ఆప్షన్కి వెళ్ళి నేమ్ క్లిక్ చేసి ఇప్పుడు ఆ ఫోటో అయితే మీరు యాడ్ చేసారో వాళ్ళ ఒక్క ఫోటో అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా యాడ్ చేసాము ఇది యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఈ ఫోటో అయితే యాడ్ చేసి పైన ప్లస్ క్లిక్ చేసి ఇలా అయితే మీకు వచ్చేది ఫ్రెండ్స్. మీరైతే పెట్టుకొని నేను సగం అయితే పెట్టుకున్నాను, మీకైతే ఇంకోసారి చూస్తుంది చూడండి.
పక్కన కలర్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ నేమ్ క్లిక్ చేసి ఈ ఫోటో యాడ్ చేసి పైన తీసి కొన్ని ప్రెసెంట్ లేదు క్లిక్ చేయండి. తర్వాత మీరు ఏమవుతారంటే బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ మీదకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లేయర్ ఉంది కదా, కింద ఉన్న లేయర్కి అయితే మీరు ఎఫెక్ట్ అయితే షేర్ ఫ్రెండ్స్. ఇలా అయితే వస్తుంది. ఓకేనా, ఇదైతే ఫ్రెండ్స్ కింద ఇమేజ్ క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ మీదకి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, అయితే చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ వచ్చి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీకు సగం అయితే చూపిస్తాను, మీకు చూసి కదా, అలా అయితే మీరు చేయండి. ఇప్పుడైతే కాపీ ఎఫెక్ట్ తీసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసింది ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లేయర్ ఉంది కదా, లేయర్ క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ మీదకి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా ఒకటి ఇచ్చిన తర్వాత ఒకటి అయితే మీరు పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్ ఉంది కదా, లాస్ట్ని అయితే మీరు క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ మీదకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక ఎఫెక్ట్ లేదు కదండి, ఒక హిట్స్ వచ్చింది కదా, అవుట్లకి అయితే మీరు ఎఫెక్ట్ అయితే కూపెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తానంటే దానికి క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ మీదకి వెళ్ళి పేస్ట్ చేసి ఫ్రెండ్స్. ఇలా అయితే వస్తుంది. అన్నిటికైతే మీరు ఒకటి ఇచ్చిందంటే అవుట్లకి అయితే మీరు ఎఫెక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ వీడియో చేయాలనో ఇలాంటి వీడియో చేయాలనో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చేసి పెడతాను. అలాగే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ మాకు ఎంత అవసరం. సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. తర్వాత మీరేం చేస్తారంటే పోయిన దాన్ని తెచ్చి ఇన్స్టాల్ అయితే చేయండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. తర్వాత కలుద్దాం ఒక కొత్త వీడియోస్.